శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో దింసా మూకతరులు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ దింసా నృత్యంలో పాల్గొంటున్నారు. జాతపు తెగలు మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రప్పచోడవరం ఆంధ్రప్రదేశ్ అవధిలోని కోయా తెగలకు మరింత బలమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరఫున, గిరిజనుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన్యం జిల్లాలో మేము జరుపుకుంటున్నాం సార్. ఇక్కడ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. మా గిరిజన ప్రాంతం చాలా ప్రకృతి రమణీయతకు మరియు గిరిజన యాస భాష సంప్రదాయాలకు పెట్టినిల్లు సార్. ఈ గిరిజనులు ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ మాతో మాట్లాడడానికి మీరు ముందుకు రావడం మాకు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడానికి సీతంపేట మండలానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ సార్ సవర తులసి అనే వారు మీరుతో మాట్లాడుతూ అంటున్నారు సార్. మీరు అనుమతిస్తే. కలెక్టర్ గారు మాట్లాడించండి సార్. నా పేరు సవర తులసి సార్. మాది సీతంపేట మండలము వాబ్ విలేజ్ సార్. మా ఇంట్లో 6 ఉంటున్నాం సార్. ముందుగా మీకు చాలా రుణపడి ఉంటాం సార్. కృతజ్ఞతలు సార్. 1వ తేదీ కల్లా మా మామయ్య గారికి పెన్షన్ అందుతుంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను సార్. మీరు ప్రోత్సహించిన తోటే పొదుపు అనేది మేము చేసుకుంటూ డ్వాక్రా మహిళల ద్వారా నేను ఒక 20,000 రూపాయలు తీసుకొని కోలు తర్వాత వచ్చి మేకలు కొనడం జరిగింది సార్. నా కుటుంబంకి అది చాలా ఆదాయంగా ఉంది సార్. అలాగే నాకు కొండపొడి పట్టా కూడా ఉంది సార్. కొండపొడి పట్టాలోట వ్యవసాయం చేస్తున్నాను సార్. కొండ వ్యవసాయము. అందులో కొద్దిగా సిరిధాన్యాలు కూడా వేసుకుని పండిస్తున్నాను సార్. మాకు సిరిధాన్యాలతో పాటు ఒక పంటకి మాకు సంబంధం ఉంటుంది సార్. ప్రతి పంటకి 10 పండగ మేము చేసుకుంటాం సార్. మాకు సాంప్రదాయాలు ఉంటాయి సార్. ఇవన్నీ గౌరవించుకొని మేము ముందుకు వెళ్తున్నాం సార్. అలాగే మా ప్రాంతంలో ఎక్కువ శాతము మనలాంటి మహిళలు మొత్తము గ్రామాల్లో ఉండిపోతున్నారు సార్. సరైన రహదారులు అవన్నీ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు ఐటీడీలో స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ ఉంది సార్. అందులో మాకు మంచి స్కిల్ అనేది నేర్పుతున్నారు. కానీ అంతకన్నా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్ వల్ల అయితే మేము ఆ ఫుడ్ని వాల్యుయేషన్ చేసుకుంటూ మంచి ప్యాకింగ్ చేసుకుని మేము మంచి షాపులకి ఇచ్చుకుంటూ లేదని అంటే మీ అనుసంధానంలోనే ఏదైనా మన స్కూల్కి మంచి ప్రోత్సాహన మంచి ఆహారం అందివ్వమని అంటే ఆహారం మేము అందివ్వగలం సార్. మరియు సీతంపేటలో మీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఏదైతే హాస్పిటల్ ఉందో సార్, ఆ హాస్పిటల్ మీ ద్వారానే ఇప్పుడు మళ్ళీ ప్రారంభం కావాలని మా గిరిజనులు అందరం కోరుకుంటున్నాం సార్. అది సగం పూర్తయి సగం ఉండిపోయింది సార్. దానివల్ల మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ
సగం దూరం వెళ్ళేసి కొద్దిగా అనారోగ్యంతో గురయ్యి మళ్ళీ వస్తున్నారు సార్. హాస్పిటల్స్ అన్ని ఇవన్నీ చాలా దూరం ఉన్నాయి సార్. వైజాగ్, తర్వాత పాలకొండ, ఇటు పార్వతీపురం మాకు చాలా దూరం అవుతుంది సార్. ఒకసారి అది మీ దృష్టిలో చూడండి సార్, ప్లీజ్ సార్. అలాగే మా ఎస్టీ మహిళల మందరమును ట్రైకల్ లోన్స్ వల్ల కొంత మేము లోన్ తీసుకొని మేకలు తర్వాత ఆవులు పెంచుకొని వాటి ద్వారా ఆదాయం సమకూర్చేవాళ్ళం సార్. ఇప్పుడు అలాంటి లోన్స్ ఏవి లేవు సార్. అవి ఉంటే కొద్దిగా చూడండి సార్ మాకు. అలాగే వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని యాలియేషన్ చేస్తున్నాం సార్ వీడియో బేకే ద్వారానా. అటు కూడా మంచి బ్రాండింగ్ అన్ని చేస్తే మా దగ్గర ఏదైతే మంచి పసుపు ఉంది సార్ మా దగ్గర ప్రాంతంలో, అది కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉంది. ఆ కుర్కుమిన్ శాతంతో ఉన్ని పసుపుని మంచి యాలియేషన్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది. దానివల్ల మా మహిళల మందరమును కుటుంబంతో నడిపేది మహిళే కనుక బాధలు అనేది మహిళ తెలుసును కనుక మీరు అందరూ అలాంటి వాల్యుయేషన్ ని ముందు తీసుకెళ్తారని, మరియు మా ఆదివాసుల తాలుగా పంటలు సాంప్రదాయం అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా తమరొచ్చే మాకు ఆదివాసుల దినోత్సవం ఇంట్లో జరుపుకోకుండా అందరం కలిసి ముందు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ పెద్ద మనసుకి మా ఆదివాసులు అందరమును శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రత్యేకంగా ఆదివాసుల తరపున ఆదివాసుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. పార్వతీపురం ఐటీడీఏ ఆఫీస్ ఆర్సీవరం, ఐటీడీఏ కేఆర్పురం, టీడబ్ల్యూఆర్ఎస్ సున్నిపెంట శ్రీకాకుళం, ఏపీఆర్ఎస్ చింతూర్, గిరిజన భవన్ నెల్లూరు. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులందరూ కూడా ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను బయట చూశాను. ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలు ఉన్నాయి. అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలు ఉన్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్ళీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే, ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడే ఏకలవ్యుడు, ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్,
ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో పుట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు. ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, జానపద సంగీతం, నృత్యం చేయడం, సాంప్రదాయ ఆహారాలు, అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు. బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ, మీరు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10,42,00,000 మంది గిరిజనులు ఉన్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులుండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులుండే పరిస్థితి ఉంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి. 1-2 కాకుండా 34 ఉండే పరిస్థితి ఉంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు. అదే ప్లెయిన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం,
ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో